హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని సమాచారం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన కళ్యాణ్ రామ్ గారి సినిమా గురించి భయ్య. నిజానికి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీకి ఈరోజు రిలీజ్ ఈవెంట్కి మన ఎన్టీఆర్ అన్న అయితే రాబోతున్నాడు. అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయితే వచ్చేస్తాడని నాకు తెలిసినంత వరకు అనిపిస్తుంది భయ్య. నిజానికి అంటే నాకు ఒకటే అనిపించింది, మ్యాడ్ స్క్వేర్ ఈవెంట్కి వచ్చినప్పుడు ఒక రేంజ్ పర్ఫార్మెన్స్లో అయితే ఆయన మాట్లాడాడు భయ్య. ప్రతి ఒక్కరి గురించి మాట్లాడాడు. అంటే చిన్న హీరో అని లేదు, పెద్ద హీరో అని లేదు, అంటే పెద్ద ఆర్టిస్ట్ అని లేదు, చిన్న ఆర్టిస్ట్ అని లేదు, ప్రతి ఒక్కరి గురించి వాళ్ళ క్యారెక్టర్ పేర్లతో సహా మాట్లాడాడు. నాకు నిజంగా ఏ హీరోని నేను అలా చూడలేదేమో అన్న టైప్లో అనిపించింది భయ్య. ఆ సంస్కారం ఓన్లీ ఒక్క ఎన్టీఆర్ అన్నకే వస్తుందని చెప్పేసి కూడా నేనైతే అనుకుంటున్నాను. ఎందుకు ఇంత పర్టికులర్గా నేను ఎన్టీఆర్ అన్న గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే, ఆయన ఏ ఈవెంట్ కన్నా రాని ఆయన మాట్లాడడం కోసం చాలామంది, అంటే చాలామంది కాదు, లిటరల్లీ చెప్తున్నాను, కొన్ని వేల మంది ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తుంటారు. అంటే ఆయన మాట్లాడేది ఆ రేంజ్లో ఉంటుంది భయ్య. ఏం మాట్లాడతాడా మనకు ఒక్కటి ఏ సన్నివేశం అన్నా కానీ, తెలుగు అన్నా కానీ, ఇంగ్లీష్ అన్నా కానీ, ఏ భాష అన్నా కానీ కరెక్ట్ వేలో అసలు ఆయన మాట్లాడే విధంలో ఏ హీరో కూడా మాట్లాడలేడేమో అన్న టైప్లో అనిపిస్తుంది. అయితే మన అందరికీ తెలిసిందే భయ్య, మన కళ్యాణ్ రామన్న కోసం అసలు ఎన్నిసార్లు పిలిచినా వస్తూ ఉంటాడు మన నందమూరి రామారావు గారు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, ఈ ఈవెంట్లో పర్టికులర్గా అసలు దేని గురించి మాట్లాడతాడు అని చెప్పేసి కొన్ని ఊహాగానాలు అయితే కొన్ని వినిపిస్తూనే ఉన్నాయి. మరి దేని గురించి మాట్లాడతారు అని మీకు ఏదైనా ఐడియా ఉంటే కింద కామెంట్లో తెలియజేసేయండి భయ్య. అలాగే ఇంకోటి వచ్చేసి, మన ఎన్టీఆర్ అన్న అంటే మన మ్యాడ్ స్క్వేర్ దాంట్లో కొంచెం వెయిట్ తగ్గిపోయాడు అది ఇది అని చెప్పేసి, అంటే ఆయన డ్రెస్ సెన్స్ కావచ్చు బాగాలేదని చెప్పేసి, అలాగే వెయిట్ లాస్ అయ్యాడు, ఎందుకు ఇంత వెయిట్ లాస్ అయ్యాడు అని చెప్పేసి కూడా చాలామంది ఫ్యాన్స్ అయితే పాపము తెల్లారితో చాలా బాధపడుతూ ట్విట్టర్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు అసలు తెగ వైరల్ చేసేసారని చెప్పచ్చు. మరి ఈ ఈవెంట్లో ఎలా కనిపించిపోతున్నాడో అని చెప్పేసి చాలామందికి అయితే ఒక ఇది ఉంటుంది. అయితే మీరు అనుకోవచ్చు, ఒక వారానికే ఇంత చేంజ్ వచ్చేది కదా, అంటే లావ్ అయిపోయి కొంచెం బొద్దుగా కనిపిస్తాడు కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఏం లేదు, ఆయన డెడికేషన్ చాలా ఉంటుంది భయ్య, మనం అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఫ్యాన్స్ కొంచెం ఫీల్ అయ్యారు ఇలాంటి లుక్లో అనగానే ఆయన మారిపోతాడు. అలాంటి వ్యక్తిత్వం గలవాడు. నిజంగా నాకైతే ఈ ఈవెంట్కి ఎప్పుడెప్పుడు వచ్చి ఆయన మాట్లాడతాడా అని నేనైతే ఎదురు చూస్తున్నా భయ్య. మీలో కూడా నాలా ఎదురు చూస్తుంటే మాత్రం కింద కామెంట్లో తెలియజేసేయండి, మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.